మా పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటోనండి, చూస్తున్నాగానే హాలిడేస్ అన్నీ అయిపోయాయి. పిల్లల్ని మళ్ళీ హాస్టల్కి పంపించే టైం దగ్గర వచ్చిందండి. పిల్లలు ఇంట్లో ఉంటే నెలలు కూడా రోజుల్లో గడిచిపోతాయండి. అదే హాస్టల్కి వెళ్తే రోజులు కూడా సంవత్సరాల్లో అనిపిస్తాయి. కానీ తప్పదు కదా, వాళ్ళని హాస్టల్కి పంపించాలి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం. వాళ్ళకైతే హాస్టల్లో స్నాక్స్లో తినడానికి నేను ఒక ప్రోటీన్ ఫుడ్ అయితే తయారు చేస్తున్నానండి. అది కొబ్బరి, బెల్లం, పుట్నాల పొడి అండి. దానికోసం ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం మనం. నేను 1/4 కిలో కొబ్బరి, 1/4 కిలో బెల్లం, 1/4 కిలో పుట్నాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. హాస్టల్కి మనం పెట్టే ఫుడ్ హెల్దీ అండ్ ప్రోటీన్స్ అయితే హాస్టల్ వాళ్ళు కూడా ఏమన్నారండి, బిస్కెట్లు, చాక్లెట్స్, చిప్స్ వంటివి పంపించొద్దు. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, నువ్వుల లడ్డు ఇట్లాంటివి పంపిస్తే వాళ్ళు కూడా ఏమన్నారండి, ఎందుకంటే ఇది పిల్లలకు హెల్దీ కాబట్టి. చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అవి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అవుతాయని మన మంచి కోసమే వాళ్ళు అట్లాంటివి క్యారీ చేయొద్దని చెప్తుంటారండి. నేర్చుకున్న విధంగా కొబ్బరి తురుముకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకుంటాం మనం చేసుకోవాలండి. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని తురుముకుందామండి మనం. ఈ 3 మిక్స్ కలుపుకుంటే కొబ్బరి, బెల్లం, పుట్నాల పొడి రెడీ అండి. అంతే సింపుల్, గ్యాస్తో పని లేదండి. పిల్లలకి హెల్తీకి చాలా మంచిదండి, ప్రోటీన్ పరంగాను, ఎముకల బలంగా గాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ 3టిని ఒక దగ్గర మిక్స్ చేసుకుందామండి. ముందుగా కొబ్బరి పొడి తీసుకున్నాను, తర్వాత పుట్నాల పొడి తీసుకుంటున్నానండి, తర్వాత బెల్లం వేస్తున్నానండి. చూడండి, ఈ 3 కలిసేలా కలుపుకోవాలండి. బెల్లం సరిపోదు అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి, పర్వాలేదు, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇంతేనండి కొబ్బరి, పుట్నాలు, బెల్లం పొడి, చాలా సింపుల్. ఈ విధంగా 3 మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇందులోకే ఒక 4-5 ఇలాచీలు చించి వేస్తున్నానండి. నోటికి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. మీకు ఒకవేళ కొబ్బరి తురుముకోవడం, బెల్లం తురుముకోవడం ఇబ్బంది అనిపిస్తే మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేయచ్చు, బెల్లాన్ని కూడా మిక్సీకి వేయచ్చు. నాకైతే తురుముకుంటే బాగుంటుందని అనిపిస్తుందండి, అందుకే నేను ఎప్పుడు చేసినా కూడా కొబ్బరి, బెల్లాన్ని తురిమే చేస్తానండి. తయారు చేసేటప్పుడు ఎక్కడ కూడా నీళ్ళ తడి తగలకుండా చూసుకోండి. డ్రైగా ఉంటేనే ఇది ఖరాబ్ కాకుండా ఉంటుందండి, తడి అయ్యిందంటే ఖరాబ్ అవుతుంది. ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. 20 నుంచి 4 రోజుల వరకు ఇది వస్తుంది. నేను మా పిల్లలకి హాస్టల్కి పంపిస్తున్నాను కాబట్టి, మా పిల్లలిద్దరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇది ఒక 15 డేస్ లోపే అయిపోతుందండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే మళ్ళీ మనకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. హాస్టల్లో పిల్లలకు తెలియదు కదా, అలాగే తినేస్తారు. ఇంటి దగ్గర అయితే మనం చూస్తాము కాబట్టి వాళ్ళకు ఒక 15 డేస్ లోపు అయిపోయేలా నేను దీన్ని రెడీ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.